హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్జీ పబ్లిక్ టాక్. రాజాసాబ్ మూవీ రివ్యూ. రాజాసాబ్ మూవీ ఎలా ఉందంటే అసలు మన ఊహలకు కూడా అందరంత హైలో ఉంది. అసలు నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే నేను మూవీ చూసా కాబట్టి చెప్తున్నాను. మూవీలో ప్రతి ఒక్క సీను ఎలివేషన్స్ సలార్లో ఏ విధంగా ఉన్నాయో సేమ్ టు సేమ్ అలా ఉన్నాయి ఈ సినిమాలో కూడా సేమ్. మారుతి గారు ఇలా డైరెక్ట్ చేశారో తెలియదు కానీ అసలు హారర్ సీన్స్ మాత్రం యానిమేషన్, ఆ గ్రాఫిక్స్ సూపర్. అసలు ఎక్కడ కూడా ఇంత మిస్టేక్ కూడా నాకైతే కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇంకోటి ఇందులో ఒక ట్విస్ట్ ఉందబ్బా. ఆ ట్విస్ట్ అనేది నేను ఇక్కడ చెప్పను, ఆ ట్విస్ట్ మీకే అర్థమవుతుంది థియేటర్ చూస్తే. బట్ ఇంకోటి ఏంటంటే అన్న యాక్టింగ్ మాత్రం చేంజ్ చేసింది. అసలు ప్రభాస్ అన్న బుజ్జిగాడు సినిమాలో ఎలా కనిపించాడో అంతకు మించి ఇందులో కనిపించడం నాకు అనిపించింది. అయినా ఎప్పటికీ బుజ్జిగాడు అనుకోండి, బట్ ఇక్కడ నాకు ప్రభాస్ అన్న మళ్ళీ తిరిగి వచ్చాడు అన్నట్టుగా కనిపించింది. ఇన్ని రోజులు మాసు చూసి 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 బోర్ కొట్టేసింది. ఇప్పుడు రొమాంటిక్గా చూసిన ప్రభాస్ అన్నది కొంచెం మామూలుగా కదా. అసలు నాకైతే ఏం మాట్లాడాలో అర్థమైతే అంత మంచిగా ఉంది సినిమా. సినిమా గురించి ఎలా చెప్పాలి, అసలు చెప్తే మళ్ళీ ఏమన్నా లీక్ అవుతుంది అని చెప్పి మాట్లాడతారు. సో అసలే ప్రభాస్ అన్న సినిమా అయితే ఈ సంక్రాంతికి అన్నకు పోటీగా చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ ఎన్ని సినిమాలు వచ్చినా ఏం చేసినా ప్రభాస్ అన్న సినిమా ప్రభాస్ అనే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ సలార్ టు ఈక్వల్ విజువల్స్ అని నేను చెప్తున్నాను. బట్ బడ్జెట్ విషయంలోకి వస్తే మాత్రం పక్కా బాహుబలిని బీట్ చేస్తుందని నేను చెప్తాను భయ్య. ఎందుకంటే సినిమా విజువల్స్, సినిమా యానిమేషన్, సినిమా గ్రాఫిక్స్, సినిమా మ్యూజిక్ అండ్ ఆల్సో అన్న యాక్టింగ్, నిధి అగర్వాల్ యాక్టింగ్ కూడా పిచ్చ హైప్లో ఉంది. సాంగ్స్ పెద్దగా హిట్ కాలేదు. సాంగ్స్తోనే ఏముంది భయ్య, సాంగ్స్ ఎవరికి కావాలి? అన్న యాక్టింగ్ కావాలి, వింటర్ కామెడీ, అందులో కామెడీ ఉంది, ప్లస్ హారర్. చూసి ఇన్ని రోజులు అవుతుంది, అసలు అన్న ఇలా చూసి ఇన్ని రోజులు అవుతుంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మొత్తం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎక్కడా కూడా ఇంత కూడా బోర్ కొట్టదు. లాస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీరు నవ్వుతూ ఉంటారు అండ్ షాకింగ్ అయ్యే విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు అసలు ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రం తప్పదు. థ్రిల్లర్ దగ్గర థ్రిల్లర్, కామెడీ దగ్గర కామెడీ అండ్ ఆల్సో ఫైట్స్. సాంగ్స్ అంటే సాంగ్స్ మిమ్మల్ని ఎక్కువగా మెప్పించదు అనుకుంటా, బట్ కానీ ప్రతి దగ్గర ప్రతి సీను, ప్రతి వెలివేషన్, ప్రతి సీన్లో మీరు మాత్రం 100% సాటిస్ఫై అవుతారు అని చెప్పి మాత్రం నేను మాత్రం గ్యారంటీ ఇస్తాను. ఇంకా మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు ఈ సంక్రాంతికి చిరంజీవి గారు ఉన్నారు, అదే కాక మన రవితేజ్ అన్న. ఇలా పోల్చుకుంటే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. మొత్తం 7 or 8 సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి. బట్ ఇందులోకి వెళ్ళా టాప్లో హైయెస్ట్ కలెక్షన్స్ అయితే మన రాజాసాబ్కే వస్తాయని నేను అనుకుంటున్నాను. అనుకోవడం ఇది ఆల్మోస్ట్ మన అన్నకే వస్తాయి కలెక్షన్స్. చిరంజీవి గారి సినిమా ఉంది, మన శంకర్ వరప్రసాద్ గారు. చిరంజీవి గారి సినిమా కూడా సేమ్ కామెడీ జోనరు ప్లస్ ఫైట్స్ ఉంది. సాంగ్ ఓకే, అందులో ఒక సాంగ్ కూడా హిట్ అయింది. బట్ ఆ సినిమా ఈ సినిమా కాంపిటీషన్ అవుతుందా అని చెప్పి చాలా మంది నన్ను అడిగారు. బట్ నేను అనుకుంటున్నాను చిరంజీవి, ప్రభాసే. ఓకే, చిరంజీవి గారు తప్ప నేను ఎక్కడ అనట్లేదు. బట్ కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రభాస్ అన్నకున్న ఫాలోయింగ్, ప్రభాస్ అన్నకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టి అసలు ఎక్కడ కంపేర్ చేయడానికి లేదు. 100% ప్రభాస్ అన్న సినిమా హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, మళ్ళీ కూడా బాహుబలి రికార్డును రీక్రియేట్ చేస్తుంది అని చెప్పి నేను అంటున్నాను. సినిమా చూడండి. ఆ సినిమాలో ఎక్కడ మీరు డిసప్పాయింట్ అయినా నాకు కామెంట్ చేయండి, నన్ను అడగండి, నేను చెప్తాను. ఎంత కాన్ఫిడెంట్ ఉండే ఈ సినిమా మీద మారుతి డైరెక్టర్ గారు ఇంటి అడ్రస్ ఇచ్చి మరి మీకు ఏ విధంగా ఎక్కడైనా బోర్ కొట్టినట్టు అనిపించినా, ఇంకా మీరు ఎక్కడ సాటిస్ఫై కాకపోయినా నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అడగండి అని చెప్పి మారుతి గారు ఇంటి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ సినిమా మీద హోప్ చూడండి. అది కాకుండా అసలు ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ అన్న ఎక్కడ ఎక్కువగా మాట్లాడేది కనిపించాడు. ఏ ఇంటర్వ్యూలో చూసినా, ఏ స్టేజ్ మీద చూసినా 1 to 2 words డార్లింగ్స్ బాగున్నారా, జాగ్రత్తగా వెళ్ళండి, ఇది మాట్లాడే మన ప్రభాస్ అన్న. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎంత ఫన్గా, ఎంత మందిని, ఎంత అసలు ఆ విజువల్ చూసే అనుకోవచ్చు సినిమా ఎంత హైప్లో ఉంటే అన్న ఈ రకంగా మాట్లాడుతారు. నాకు తెలిసి అన్నకి ఈ సినిమా బాగా నచ్చుంటుంది, అందుకనే అంతగా మాట్లాడాను. అంటే అన్ని సినిమాలు నచ్చలేదని కాదు, బట్ ఇలా చేయడం బుజ్జిగాడిన తర్వాత మళ్ళీ ఇదే సినిమా, అందుకనే అన్న ఎంతసేపు మాట్లాడారని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఈ సినిమా మాత్రం ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ చేయదు, ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు. సాంగ్స్ ఒక్క విషయంలో మీరు తగ్గితే తగ్గొచ్చు, కానీ మిగతా ఎక్కడా కూడా తగ్గాల్సిన అవసరం లేదు. అండ్ 100% సక్సెస్ కొడుతున్నాము, సక్సెస్ అవుతున్నాము. ఈ సినిమాతో మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం. సో అందరూ చూడండి, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మీకే చెప్తున్నా, కాల రిగరేస్ చెప్పండి. హిట్ అయ్యేది మా సినిమానే, హిట్ అవుతున్నాము, గ్రాస్ మళ్ళీ కొడుతున్నాము, అంతే.